పోయాలా, మేకలు పోయాలా, దున్నపోతులు పోయాలా, ఇవన్నీ అనడు దేవుడు. ఏమంటాడు? నీ మనసు నాకు ఇచ్చి. ఏమడుగుతాడు దేవుడు? అది మనం అది ఇస్తామా? నీ మనసు నాకు ఇచ్చి నీ కార్యం నువ్వు చేసుకో, నీ దైనందిన కార్యక్రమం నువ్వు చేసుకుంటాడు కర్మయోగంలో. ఎవరు? కృష్ణ భగవాన్. నువ్వు కర్మయోగం అంటే నీ యొక్క కార్యక్రమం, నీ ఇంటి కార్యక్రమం కానీ సమాజ కార్యక్రమం చేసుకో, కానీ దాని గురించి ఫలితము దాని మీద ఆసక్తి చూపకుండా నా మీదనే మనసు పెట్టుకోవాలి. మరి అందరికి ధరించే మార్గాన్ని ఇచ్చాడు కదా మనం ఉపయోగించుకో. మీరు ప్రతి పని చేస్తున్నా ఉదయము నిద్ర లేచింది మొదలు మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, లేకపోతే రాముడు ఇష్టం ఉంటే రాముడు, ఏది అమ్మ ఇష్టం ఉంటే అమ్మ, ఏదైనా ఆ దేవుణ్ణి స్మరణ చేసుకుంటూ నడవండి. మనసు పవిత్రమైపోతుంది. మనసు పవిత్రమైపోతుంది. ఎట్లయిపోతుందంటే మనం పాత్రలు మంచిగా శుభ్రం చేస్తాం కదా, అప్పుడు తలతలలాడుతుంది కదా, తలతలలాడుతుంది కదా. ఆ విధంగా ఈ మనసు స్వచ్ఛమవుతుంది. స్వచ్ఛమయ్యి ఏమవుతుంది? అప్పుడే ఎక్కడో లేదు శివుడు, నీలోని దగంధాయమానంగా ఆ శివుడు ప్రకాశిస్తాడు. లింగస్వరూపుడై ఆ యొక్క శివుడు దర్శనం ఇస్తాడు నీలోనే. అది తెలుసుకోవాలి, కానీ అజ్ఞానంలో పోరాదు. మన మనస్సుని రోజు కొంత టైం అయినా కూడా ఆ దేవుని మీద నిలిపి మనము జపం చేసుకోవాలి. మనం జపం చేసుకుంటే మనం పవిత్రమవుతాం. అమ్మ చెప్తారు, సమయం ఉన్నప్పుడు నాయన అంటాడు కదా 2 గంటలు ధ్యానం చేస్తాడంట. అంత కావాల్సి, అందుకే మా నాయనకి జపమాల ఇప్పించారమ్మ. ధ్యానం చేసుకోవాలి నాయన, నువ్వు ఎక్కువ ఏమనకు, అందరు చేస్తారులే, పుణ్య మార్గం చూపిస్తారు అని చెప్తాను. ఊరికి కూడా దారి చూపించడం కావాలి కదా. ఎవరో 2-3 పుణ్యాత్ముల నుంచే వస్తాడు ఆ ఊరికి దేవుడు. అందరూ ముందు 1-2 పుణ్యాత్ముల వల్ల దేవుడు వస్తాడు. ఆ తర్వాత దంతాపురం బసప్ప నాయన వచ్చాడు, భూమి ఇచ్చాడు. భూమి ఇచ్చి చాలా రోజులు అయిపోయారు. ఆ తర్వాత మాణిక్యప్ప నాయన గుడిగా